జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. గురుగారు, కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆదాయ విషయంలో 8 ఉందండి. ఆదాయము, వ్యయం 2 ఉంది. అంటే ఒక 8 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఖర్చు చూపిస్తుంది ఇక్కడ. అంటే ఇందేం కాదు చెప్తున్నా, 8/2 ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా రాజ్యపూజ్యం, అవమానం కూడా చాలా బాగుంది. అంటే 7, 3గా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 3 ఉంది అనుకుందాం. సో ఇక్కడ వీళ్ళకి ఏమీ పెద్దగా ఇబ్బంది ఏం అక్కర్లేదు. అయితే మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి సంవత్సర ప్రారంభంలో లాభంలో గురువు ఉంటున్నాడు, దాని తర్వాత వ్యయంలోకి వస్తాడు. మరి 12లో గురువు కదండి అని కొంతమంది భయపడుతూ ఉంటారు, కానీ ఇక్కడ భయపడాల్సిన పని ఏం లేదు. 12లో గురువు ఉన్నప్పుడు ఏంటంటే 9వ అధిపతి 12లోకి వచ్చాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లగ్నానికి శుభుడు 1. దీనివల్ల ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది యోగిస్తుంది. కాకపోతే కర్కాటకం వారికి ఇంకో శుభవార్త ఏంటంటే అష్టమ శని కూడా పోతుంది ఈ సంవత్సరంలో. వీళ్ళకి ఈ ఏప్రిల్ మాసం నుంచి అష్టమ శని మనకి ఎట్లాగో శని కర్కాటకంలోకి వెళ్తున్నాడు, మన కర్కాటకం నుంచి భాగ్యస్థానంలో మీనంలోకి వెళ్తున్నాడు కాబట్టి శని అష్టమ శని అనేటువంటి తగ్గుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇంతకాలము కొన్ని మిస్కమ్యూనికేషన్స్ మూడ్లో కేతు ఉండి ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ కొన్ని జరిగాయో అన్నదమ్ములతో, తెలిసిన వాళ్ళతో, బంధువర్గంతో, అవి కాస్త ఈ సంవత్సరం జూన్ నుంచి తగ్గుతాయి. ఎందుకంటే 2లోకి వస్తున్నాడు కేతువు. కాకపోతే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవారు మాత్రం అక్కడి నుంచి మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం తొందరగా అవి వసూలు చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే 2వ స్థానం వీళ్ళకి సన్ సైన్ అవుతుంది. అక్కడికి వచ్చేప్పుడైతే కేతు ఉంటున్నాడో అదేం జరుగుతుందంటే అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అక్కడ కొంచెం స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి 2లో కేతు సంచరిస్తున్నంత కాలము ఏ రూపాయి వచ్చినా సరే గణపతి దగ్గర పెట్టి స్వామి నీ వల్లే వచ్చిందనేటువంటి భావనతో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, సో మరి వీళ్ళకి ఎకనామికల్గా కానివ్వండి, లేకపోతే హెల్త్ పరంగా, మ్యారేజ్ స్టేటస్, పిల్లలు, ఎట్లా ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం గురుగారు. ఒకటేనమ్మా, వీళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా అష్టమ శని ఒకటి పోయింది కాబట్టి డోంట్ వరీ. కాకపోతే భాగ్యంలో శని సంచరించేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. బట్ ఎకనామికల్గా అయితే పెరుగుతారు. ఎలాగో 8-2 వచ్చింది కాబట్టి బాగుంది కాబట్టి డోంట్ వరీ. కాకపోతే కాస్త ఎంత మీరు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గణపతిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం చెప్పాలంటే. గృహయోగాలు కొంత గృహ సంబంధించినవి యోగిస్తాయి ఈ మధ్యకి. ఈ సంవత్సరం ఏదైనా గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి గతంతో పోల్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు వీళ్ళకి 12లోని రాశిలోని మొదటి 2-3 నెలలు సంచరిస్తాడు. దానివల్ల ఏంటంటే కొంచెం స్నేహితులతో చిన్న గొడవలు, వర్క్ స్ట్రెస్ పెరగడం. ఎందుకంటే దశమాధిపతి కూడా అవుతాడు కర్కాటకానికి. వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆఫీస్కి వెళ్ళి కూర్చొని లేకపోతే ఆఫీస్ వర్క్ ఇంట్లో నుంచి చేసేటప్పుడు ఒకసారి స్కందుని తలుచుకున్నట్లయితే బాగుంటుంది. సర్వసాధారణంగా కూడా వీరికి ఏంటంటే నిత్యము ఆరాధించాల్సిన దేవత అనేది ఉంటుంది, ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. వీరికి స్కందుని ఎక్కువ ఆరాధించాలి. వీళ్ళు ఎంత ఓం స్కందాయ నమః చేసుకుంటుంటే అంత బాగుంటుంది. సర్వసాధారణంగా ఈ కుజుడు జలరాశుల్లో ఉన్నందుకు కొంచెం జల ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటకం వారు చూసుకున్నట్లయితే జాబ్ రీత్యా కొన్ని మార్పులు కూడా జరుగుతాయి వీరికి. కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది జాబ్లో, ఓవర్ వర్క్ ఉంటుంది. అదంతా జస్ట్ 2-3 మంత్స్ మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక వివాహ సంబంధ విషయాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా విదేశీ సంబంధాలు కుదురుతాయి వీరికి. ఎందుకంటే 7వ అధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా, అందుకని. అది మరి పిల్లల పరంగా గురుగారు, పిల్లల పరంగా ఉన్న వాళ్ళకి మొదటి 3 నెలలు కొంచెం వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు. పిల్లల వల్ల తల్లిదండ్రులు ఒత్తిడి ఎదుర్కొంటారు. ఎందుకంటే పంచమాధిపతి నీచ కదా. పంచమాధిపతి లగ్నంలో నీచపడ్డప్పుడు షేర్ మార్కెట్ వల్ల, సంతానం వల్ల, లేదా ఫ్రెండ్స్ లేదా ప్రేమ వ్యవహారాల వల్ల మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో ఇష్టపడడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు బాధపడ్డం, లేకపోతే వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసి వీళ్ళు బాధపడ్డం, లేకపోతే వాళ్ళు దక్కట్లేదని బాధపడ్డం, వాళ్ళతో దూరం అవుతున్నారని బాధపడ్డం, ఇట్లాంటి కొన్ని స్ట్రెస్లు ఉంటాయి వీళ్ళకి. దాని అన్నిటికీ కూడా కందులు దానంగా ఇవ్వడం, గోవు క్యారెట్స్ తినిపించడము, కందుని ఆరాధించడము, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడము, ఇవి సరిపోతుంది. ఇవి చేసుకున్నట్లయితే బాగుంటుంది అనే విధాలు. గురుగారు, మనం రెమెడీస్ పాటిస్తే అవి ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తాయి మనకి ఎట్లా తెలుస్తుంది గురుగారు? అది మీరు ఎప్పుడైనా అసలు రెమెడీని కంటిన్యూస్గా పాటించాలమ్మా. చాలామంది ఏం చేస్తారంటే ఒక మంత్రం చెప్పాం, ఈరోజు, రేపు, ఎల్లుండి
3-4 రోజులుగా అయిపోతుంది. నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుకోండి, మంచి స్టెబుల్, మంచి స్టిఫ్గా అంటే బాడీ ఎంతో మంచి ఇదిగా ఉండాలి, కండలు తిరిగి ఉండాలంటే ఏం చేయాలి? కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు రెగ్యులర్గా ఒక కోచ్ని పెట్టుకొని లేకపోతే ఏదైనా టిప్స్ పాటిస్తూ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని చేంజ్ చేసుకొని ఒక 2 సంవత్సరాలు మీరు పాటిస్తే అప్పుడు మీకు బాడీ స్టిఫ్నెస్ పెరుగుతుంది, కండలు తిరుగుతాయి. 2 రోజులు వెళ్తే రాదు. అలాగే ప్రతిదీ ప్రకృతిలో ఇన్ని రోజులు చేయాలని ఉంటుంది. అందుకే మనకి దీక్షలు పెట్టారు 40 days. ఫలాపేక్ష రహితంగా చేయాలి అమ్మవారికి. ఖచ్చితంగా మీకు ఫలితం కూడా ఉంటుంది. బట్ రెగ్యులర్గా చేయాలి, రెగ్యులర్గా సిస్టమాటిక్ వే శ్రద్ధగా రెగ్యులర్గా చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. సో కర్కాటక రాశి వారికి మొత్తంగా అయితే బాగుంది. ఆ చిన్న చిన్న డిస్టర్బెన్స్కి కూడా గురుగారు ఎలాగో రెమెడీస్ని సూచించారు కాబట్టి అవి పాటించండి. మీతో పాటు మరికొంతమందికి ఈ విషయాన్ని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బ్లిస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంతే కదా గురుగారు? శ్రీమాత్రే శ్రీమాత్రే నమః.